బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. సుమారు గంట నుంచి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. సుమారు గంట నుంచి సమావేశం కొనసాగుతోంది. పార్టీ ముఖ్య నేతలు నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం ఇంకా కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 7 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో ఇక్కడ అంతా సందడి నెలకొంది. ముఖ్యమైన నేతలతో పాటు కార్యకర్తలంతా కూడా కేసీఆర్ను చూసేందుకు పెద్ద ఎత్తున భవన్కు తరలివచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్ మొత్తం మీద ఈ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో పార్టీ ఆవిర్భవించి దాదాపు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 27 నాటికి 25వ వసంతంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలి, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పి గట్టి పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకు మనం చూసాం, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక ఎంపీ స్థానం కూడా గెలవలేని నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇటువంటి సమయంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బలమైన పోటీనిచ్చి మెజార్టీ స్థానాలను గెలుపొందాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. అందుకు సంబంధించి కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దాంతోపాటు ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఆ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి, ఆ సభలో ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా కేసీఆర్ ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి పైగా పాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ కామెంట్ చేశారు. ఈరోజు విస్తృతస్థాయి సమావేశంలో కాసేపటి క్రితం కూడా సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపైనే కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు పూర్తిగా అని చెప్పి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఎండగట్టాలని చెప్పి కూడా కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 7 నెలల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి కనిపిస్తున్నారు కేసీఆర్. అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే ఇది సుదీర్ఘంగా సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుందా? ఇంకా ఏ విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా దాదాపు 2:30కి సమావేశం ప్రారంభమైందంటే దాదాపు గంటన్నర పాటు సమావేశం కొనసాగుతుంది. ఇంకో గంట సేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 5 గంటల వరకు కూడా ఈ విస్తృత స్థాయి సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 7 నెలల తర్వాత, అది కూడా ఎన్నికల తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అంతర్గత సమావేశం అంటే ఈ విధంగా విస్తృత సమావేశాన్ని నిర్వహించింది ఇప్పుడే మొదటిసారి. దాంతోపాటు 14 నెలల పాటు కేవలం ఫామ్ హౌస్కే పరిమితమై 1-2 సార్లు అంతర్గత సమావేశంలోనే కేసీఆర్ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశంలో దాదాపు 430 మందికి పైగా ముఖ్యమైన నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాబట్టి అటు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎటువంటి అంశాలపై పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా పార్టీ సంస్థాగతం, పార్టీ పునర్నిర్మాణం, ఎందుకంటే పార్టీ సభ్యత్వాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఈసారి గతంలో కంటే రికార్డు స్థాయిలో పార్టీ సభ్యత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇక జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలి, పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా కేసీఆర్ ఈరోజు జరిగే సమావేశంలో మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ నెలాఖరున నిర్వహించే భారీ బహిరంగ సభ కావచ్చు, లేదంటే 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25 ఏళ్లకు అడుగు పెడుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఏప్రిల్ 27 తేదీన నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లపైన కావచ్చు, దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలు కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, వీటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్టీ శ్రేణులు, ఎందుకంటే పార్టీ అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఏ విధంగా తీసుకురావాలి, ఇటువంటి కీలక అంశాలపై కేసీఆర్ ఈరోజు జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. సుమిత్ర.
థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.